మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 2025 ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా మనము కన్యా రాశి దగ్గర ఉన్నాం. ఈ యొక్క కన్యా రాశికి సంబంధించి అంటే ద్వాదశ రాశులకు సంబంధించింది 15 నుంచి ఈ 15-16 రోజులు, సుమారుగా 20 రోజులు వేసుకోండి. వీరికి సంబంధించినటువంటివి మనము ఇంట్రో ముందే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కన్యా రాశి వారికి సంబంధించి మనకు ఉత్తరా పాల్గొని 2-3 పాదాలు, 4వ పాదం హస్తా నక్షత్రం, చిత్తా 1-2 ఈ వీరు కన్యా రాశి జాతకులుగా చెప్పబడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి 31 వరకు ఈ గ్రహాల మార్పు, మనకు ఈ యొక్క సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మార్పు వల్ల జరగబోయే మంచి చెడు ఫలితాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ కన్యా రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా సప్తమంలో ఉండేటువంటి శని భగవానుడు కొంత మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, కొత్తవారు మీకు పరిచయాలు అవ్వడం కానీ, తండ్రి లేని సంబంధాలు ఏమైనా రావడం కావచ్చును, వివాహ ప్రయత్నాలు బాగా ఆలస్యంగా ముందుకు వెళ్ళడం కానీ, లేదా ఏమైనా షాకింగ్ విషయాలు మనకు తెలవడం కానీ, ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్కు ఇలాంటివి చాలా ఉంటుంది. కొంచెం ఏజ్డ్ 40-35+ అయితే కొంతమేర విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు అధికంగా ఉండే ఛాన్సెస్ ఉన్నది. మరి ఈ వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక, వ్యాపార, ఆరోగ్య, విద్య, వృత్తి మరియు ఈ యొక్క కుటుంబంపై ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముందుగా వృత్తికి సంబంధించింది అంటే ఉద్యోగం, కెరియర్ అండ్ జాబ్. వీరికి చూసుకున్నట్టయితే స్వర్ణయుగం వంటిది అని చెప్పడం జరుగుతుంటుంది.
మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానములో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రమోషన్ కానీ, జీతాల పెంపు కానీ, మరియు అధికారుల ప్రశంసలు పొందే పరిస్థితి గోచరిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. అదేవిధంగా పోటీని సులభంగా అధిగమిస్తారు. అంటే పోటీ పరీక్షలు కానీ, క్రీడలలో కావచ్చును, పోటీ ఎదుటి వ్యక్తిపై పోటీ, రాజకీయ నాయకుడు అనుకుందాం, సులభంగా గెలిచే పరిస్థితి ఉంది. మరి ఈ నెల చివరి వారంలో మాత్రము, అంటే ఈ 4వ వారంలో కొంత మనకు గ్రహాల మార్పు వల్ల పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి ఉండే ఛాన్సెస్ ఉన్నవి, జాగ్రత్త. ఇక ఆర్థిక పరిస్థితి విషయాన్ని చూసుకున్నట్టయితే ధన ప్రవాహానికి ఇది అద్భుతమైనటువంటి పక్షము అని చెప్పుకోవచ్చు. అంటే 15 రోజులు మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల అనేక మార్గాల నుండి మనకు ఆదాయం కనబడుతుంది. అదేవిధంగా ఆకస్మికంగా ధన లాభాలు, లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. పాత అప్పులు తీరుస్తున్నారు. మరి 10వ ఇంట్లో ఉండేటువంటి గురువు సంచారం వల్ల ఆస్తి లేదా వివాహము కొనుగోలు చేసే బలమైనటువంటి యోగం ఉంది. పెట్టుబడులకు ఈ నెల 3వ వారం తర్వాత అత్యంత అనుకూలము. అంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ 15 రోజులలో కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎంతో ఆనందము, సంతోషము వెలువరిస్తున్నాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మనకు పాత అపార్థాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కొత్తగా కొంతమేర మనకు ఎవరైనా మనల్ని కొంత తప్పుద్రోవ పట్టించడం కానీ, లేదా మనకు సంబంధించినటువంటి మనపై కొంత బట్టగాల్చి మీద వేసేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే ఏదైనా శుభకార్యము దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర ఓర్పుతో మెలగడం చాలా అవసరం అని చెప్పడం ఉంది. ఇంకా దాంపత్య జీవితం కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి. మరి జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అది ఏదైనా ఆధిపత్యం రావచ్చు. ఉదాహరణకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ పా అక్షరము మనకు పా పీ పూపే కన్యరాశి. సో తను కోరుకున్నది అని కాదు, ఆ 4 రోజులు 5 రోజుల్లో సీఎం పదవికి సంబంధించి కానీ రావడం అది సమయం అది కనుక అట్లా ఉంటుంది. అది మన గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఆధిపత్య ధోరణి, ఆధిపత్యం మనకు ఒకటి వద్దు అనుకున్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనం అంటే ఈగో ఫీలింగ్ అనేటువంటిది మనం అదుపులో పెట్టుకోవాలి, గమనించుకోవాలి. ఇక ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం వల్ల అధిక వేడి, కోపం, రక్తపోటు కావచ్చును. స్టమక్ రిలేటెడ్ తలనొప్పి, చర్మ సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఇక కొంతమేర స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉన్నవి. ఇదైతే చూసుకోండి కన్యారాశి వారు. ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైనటువంటి నెల. ఇందులో ఈ 15 రోజులు ఇంకా అద్భుతం. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు, అదేవిధంగా ఈ చివరి వారం కానీ 3వ వారం కానీ అద్భుతం అని చెప్పుకోవచ్చును. పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తూ ఉన్నది. 7వ ఇంట్లో శని ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు, ఆలస్యాలు ఎదుర్కోవచ్చును. ఏమైనా మనీ రిలేటెడ్ కానీ ఇంకేదైనా ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత చాలా ముఖ్యము. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అనేటువంటి విధంగా కాకుండా
చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక విద్యార్థులకు ఈ నెలలో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తున్నారు. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల చక్కటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగును. పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీలోని శక్తిని చదువుపై కేంద్రీకరిస్తే గొప్ప విజయాలు కూడా మీకు కనబడే పరిస్థితి ఉంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తున్నాయి. మరి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయండి. అదేవిధంగా పేదవారికి సహాయం చేయండి. ఈశ్వరునికి పాలతో అభిషేకము, శనైశ్వరునికి తైలాభిషేకం చేయండి. భాగస్వామితో ఓపికగా మెలగండి. అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేటువంటి దానికోసం ధ్యానం చేయండి ప్రతిరోజు. అదేవిధంగా కుక్కలకు ఆహారాన్ని పెడుతూ ఉండండి. మంచి ఫలితం. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది.